ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి మీ అందరిపైకి విడుదల కావస్తుంది. దేవుని యొక్క జీవం ఇక్కడ కూడి ఉన్న ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి విడుదలవుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి చేత మీరు నింపబడబోతున్నారు. దేవుని యొక్క కార్యాలు మీరు చూడబోతున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రేషౌడెరి భెల్యూడెరి క్షమారా అజంద్రుదివే రీలరా శకరవే అభిషేకం విడుదలగునుగాక. రీలియానా హమసంధరి అంటే శుకరా దశధరవే. సహోదరి మాళవిక, దేవుని యొక్క అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. మాళవిక, ఇదిగో నీకు గర్భఫలం లేక బాధపడుతున్నావు. నీకు గర్భఫలం లేక 9 సంవత్సరాలుగా బాధపడుతున్నావు కదా. దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. పరిశుద్ధాభిషేకం నీ పైకి విడుదలవుతుంది. రిటని మేల్యూరీష రీకర హజంద్రదవే. దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడుతున్నావు. ఈ సంవత్సరమే దేవుడు నీకు గర్భఫలం ఇస్తున్నాడు. రిషాలిప్యోరి కమహందర సధరవే. సహోదరి పూర్ణ, దేవుడినితో మాట్లాడుతున్నాడు. పూర్ణ, ఇదిగో కడుపులో నీకు భయంకరమైన గడ్డలున్నాయి. రిజడెబెరియో షాధారవే. ఇదిగో అవి క్యాన్సర్ గడ్డలని డాక్టర్ చెప్పారు. నీకు భయపడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, మరణిస్తానేమో అనుకుంటున్నావు. దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన శక్తి చేతనిని కమ్ముకుంటున్నాడు. శలిబ్రతియ ఖానాంద సదరవే. నీకు స్వస్థత కలుగుచున్నది. దేవుని జీవం నీ పైకి విడుదలవుతుంది. క్రౌట్రిలి మ్యూధర సదరవే. ఆ గడ్డలు కరిగిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిమ్యూరి లరియారా హరాజదరి డ్రేక్యూరి కమారా హజంద్రుదివే. డాలుయరియ క్రూతారయ అనందుర శుఖారవే. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా విశ్వాసరావు దేవునితో మాట్లాడుతున్నాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావు కదా. రిషణ్యమే క్యూనింక్లందరో సధరవే. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే. త్వరలో నీకు మంచి ఉద్యోగం అనుగ్రహించబడుతుంది. దిగులు పడుకో. దేవుడు తన శక్తి చేత నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడు. కృమెలియన్ ఎమ్మియోరి ధ్యాన హరజ క్లేండ్రి శుకోర సధరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్పదేవా, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి నీ యొక్క ఆత్మను విడుదల చేయండి. నీ శక్తిని కృమ్మరించండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుని యొక్క అభిషేకం ప్రవహిస్తుంది. దేవుని యొక్క మహిమ మీ లోపలికి విడుదలవుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఏ సమస్యలో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. మీరు చేతబడి శక్తులతో బాధపడుతున్నా, పిల్లలు లేక కృంగిపోతున్నా, మీ జీవితంలో కోర్టు సమస్యలతో నలిగిపోతున్నా, భూ సంబంధమైన వివాదాలతో నలిగిపోతున్నా, కోర్టు సమస్యలతో కృంగిపోతున్నా సరే, దేవుడు ఎటువంటి వ్యాధినైనా సరే బాగు చేయబోతున్నాడు. ఎటువంటి సమస్య నుండైనా సరే ఆయన విడుదల చేయబోతున్నాడు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని దర్శించబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అమలాపురం నుండి కరుణకుమారి, అయ్యా దైవజనులైన సియోను రాజు గారు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా పాపకి చాలా సంవత్సరాలుగా శరీరమంతా ఎలర్జీ. రాత్రి నిద్రపోకుండా, పగలు సుఖము లేకుండా అలర్జీతో బాధపడుతూ ఉండేది.
ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానాన్ని చూసి, దేవుడు మీ ద్వారా చేస్తున్న అద్భుతాలు చూసి మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయిస్తే నా కుమార్తె బాగుంటుందని నేను విశ్వసించి కాల్ చేశాను. మీరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, అమ్మా నీ కుమార్తెకు దేవుడు స్వస్థతనిస్తున్నాడు అని చెప్పారు. మీరు ప్రార్థన చేసిన 2-3 రోజులకి నా కుమార్తె పూర్తిగా స్వస్థపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యాలు సంచలనాత్మకమైనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే గుంటూరు నుంచి కాకమ్మ దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. అయ్యా, నా కుమారుడికి వయసు పెరిగిపోతూ వివాహం కాక చాలా ఇబ్బందులు పడుతూ చాలా ప్రయత్నాలు చేశాం, చాలా సంబంధాలు చూసాం, ఏదీ సెట్ అవ్వట్లేదు. అలాంటి సందర్భంలో నా కుమారుని కొరకు వివాహం కావాలి అని నేను ఎదురు చూస్తూ కన్నీటితో దేవుని కొరకు కనిపెడుతున్న సందర్భంలో ఒకరోజు మీ వర్తమానం టీవీలో రావడం చూశాను. మీ ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవుడు తన శక్తి చేత మహత్తరమైన కార్యాలు చేస్తుంటే నేను చూసి మీకు కాల్ చేశాను. కాల్ చేసి ప్రార్థన చేయించాను. నా కుమారుడి కొరకు మీరు ప్రార్థన చేసి, అమ్మా నీ కుమారుడికి వివాహము జరుగుతుంది, త్వరలోనే, అతి త్వరలోనే జరుగుతుందని చెప్పారు. మీరు చెప్పిన ఆ నెలలోనే నా కుమారునికి మంచి మ్యాచ్ వచ్చింది, వివాహము జరిగింది. గ్రాండ్గా దేవుడు జరిగించారు. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి కార్యాలు ఎన్నో ప్రభు జరిగిస్తున్నాడు. మీ జీవితంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని కార్యాలు మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. అయితే రేపైనా ట్రై చేయండి. కాల్ కలిసిందంటే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మిస్డ్ కాల్ పడినా సరే మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీకు తిరిగి కాల్ వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వర్తమానానికి వెళదాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం, ఆశ్చర్యం కలిగించే, ఐశ్వర్యం వెలిగించే. దేవునికి స్తోత్రం. ఎవరు ఆశ్చర్యం కలిగిస్తున్నారు? దేవుడో. ఎవరు ఐశ్వర్యాన్ని వెలిగిస్తున్నారు? మన దేవుడో. ఎట్లా వెలిగించబోతున్నాడో కొన్ని నిమిషాల్లో దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన వెలిగించాడు అంటే ఐశ్వర్యంతో అది ఆరదో. హల్లెలూయా. ఐశ్వర్యం వెలిగిపోతూ ఉంటుంది. అయితే దానికి ముందు దేవుడు కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులను మనకు అర్థం కాని విధంగా దేవుడు నడిపిస్తాడు. ఆయన మనల్ని పరీక్ష పెట్టే విధానం, మనల్ని పరిశోధించే విధానం చాలా ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము విషయంలో ఒక అద్భుతాన్ని, ఒక ఆశ్చర్యాన్ని, ఒక సందిగ్ధములో దేవుడు పెట్టేసి ఎలా పరీక్షిస్తున్నాడో చూడండి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమంటున్నాడో చూడండి. అప్పుడు ఆయన, నీకు ఒకే ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. ఎంత కఠినమైన ఆజ్ఞ చూడండి.
ఈ ఆజ్ఞ వెనుక ఏముందో అర్థం కాదు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? నీకు ఒకే ఒక కుమారుణ్ణి నేను ఇచ్చాను. దేవుడు ఎప్పుడు ఇచ్చాడో తెలుసా? ఇస్తాను 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 అని చెప్పి 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చాడు. 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ కుమారుణ్ణి ఒక 10-12 సంవత్సరాలు ఆనందించిన తర్వాత ఆ కుమారుని నాకు బలిగా అర్పించు, దహన బలిగా అంటే అర్థం ఏమిటో తెలుసా? బలిపీఠం మీద కుమారుని పెట్టి ముక్కలుగా చేసి నిప్పంటించి కాల్చివేయాలి, చేతులు నరికేయాలి, శిరస్సును తీసేయాలి, కాళ్ళు నరికేసేయాలి, భాగములుగా విడదీసేయాలి, వాటిని బలిపీఠం మీద పెట్టి దహించాలి. అది దహన బలి. 100 సంవత్సరాల వయసులో దేవుడు ఒక కుమారుని అనుగ్రహించి ఆ కుమారుని దేవుడి ఇచ్చిన ఆనందములో పొంగిపోతూ ఆనందిస్తూ దేవునిలో సంతోషిస్తున్న సందర్భంలో అదే కుమారుణ్ణి బలిపీఠం మీదకు తీసుకొనిరా అని దేవుడు ఆజ్ఞాపించి ఆ బలిపీఠం మీద అబ్రహమా నీ కుమారుని ముక్కలుగా చేయాలి, అబ్రహమా నీ కుమారుని దహించాలి. ప్రాణం ఎలా ఉంటుందండి ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు? మన కళ్ళ ముందే మన చేతులతో మన బిడ్డని ఎలా చంపుకోగలుగుతాం? మన చేతులతో మనం కనుక్కున్న మన కుమారుణ్ణి ఎలా కాల్చేస్తాం? ఇది సాధ్యమేనా? అసాధ్యం. కానీ దాని వెనుక ఏముందో మనకు అర్థం కాదు. దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడో తెలియదు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఉద్యోగాన్ని తీసేస్తాడు. ఎందుకు తీసేస్తున్నాడో అర్థం కాదు. పుట్టిన బిడ్డ చనిపోతుంది. ఎందుకు చనిపోతుందో అర్థం కాదు. వివాహం అయిన తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డ పుట్టిన తర్వాత భర్త చనిపోతాడు. ఎందుకో అర్థం కాదు. దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో, దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తున్నాడో అర్థం కాదు. మన ఇల్లు అమ్ముకోవలసి ఉంటుంది, మన ఉద్యోగాన్ని మనం పోగొట్టుకోవలసి ఉంటుంది, మన బంగారం మనం కోల్పోవలసి ఉంటుంది, కొన్నిసార్లు మన ధనాన్ని మనం కోల్పోతాం, ఎన్నో నష్టపోతాం. మన పిల్లలు వారు చనిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు, వారికి తీరని వ్యాధి సంభవించవచ్చు. సంవత్సరాలు గతించిపోతున్నా మన పిల్లలకు సంభవించిన వ్యాధి, మన పిల్లలకు సంభవించిన భయంకరమైన క్యాన్సర్ అది తగ్గకపోతూ ఉంటే, వచ్చిన పక్షవాతం తగ్గకపోతూ ఉంటే చాలా చాలా ఆలోచనలు మన హృదయాన్ని పిండేస్తూ ఉంటాయి. ఎన్నో ప్రశ్నలు మన బ్రెయిన్ని తినేస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు కదా. దాని వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. భయపడకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని వెనుక దేవుని ప్రణాళిక ఉంది. దాని వెనుక ఏమి జరగబోతుందో అది నీకు అర్థం కాదు. ఇప్పుడు జరిగేదంతా ఒక ఆశ్చర్యంగాను, ఒక సందిగ్ధంగాను, ఏమి జరగబోతుందో నెక్స్ట్ ఏమిటో మనకు తెలియని ఒక మిస్టరీ అక్కడ దాచబడి ఉంటుంది. రహస్యాలు దాచిపెట్టడం దేవునికి ఘనతట. దేవుని వాక్యం చెప్తుంది, రహస్యాలు దాచిపెడతాడట ఆయన, త్వరగా విప్పడట. ఎందుకు విప్పడు అంటే మనలో ఉన్న భక్తిని పరీక్ష చేయటానికి.
ఆయన నిన్ను ఎక్కడ పరీక్ష చేస్తున్నాడో గమనించాలి. ఆయన నిన్ను ఎక్కడ పరీక్ష చేస్తున్నాడో, నీ గుండెలను ఎక్కడ పిండేస్తున్నాడో అక్కడే ఐశ్వర్యం, ఆశీర్వాదం, మహాఘనత, మహా సంతోషాన్ని అక్కడే పుట్టించబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అక్కడే పుట్టించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేయబోతున్నాడు. సమస్య లేదో, నువ్వేమి కృంగిపోవలసిన అవసరం లేదు, దిగులు పడిపోవలసిన అవసరం లేదు. ఈ రోజున ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు కదా, దేవుడు పరీక్ష చేస్తున్నాడు నిన్ను, మళ్ళీ నిలబెడుతున్నాడు నిన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుల బాధలో కూరికిపోయి ఉన్నావు కదా, దేవుడు ఇంకా ఎప్పుడు నన్ను ఈ భయంకరమైన అప్పుల నుంచి, రుణాల నుంచి దేవుడు పైకి ఎప్పుడు లేవనెత్తుతాడు అని టెన్షన్తో కంగారు పడిపోయి బ్రతుకుతున్నావు కదా. కొన్నిసార్లు ప్రార్థన కూడా మానేశావు కదా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నప్పుడు భయపడకో. ఒకవేళ ఎందుకు పరీక్షిస్తున్నాడో కూడా నీకు అర్థం కాకపోవచ్చు. అబ్రహాముకి ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు ఆయన హృదయాన్ని పిండేసి ఉండొచ్చు. ఎందుకంటే కన్న కొడుకుని నాకు 100 సంవత్సరాల వయసులో అనుగ్రహించిన నా దేవుడు నా కొడుకుని చంపేయమంటున్నాడేంటి, దహన బలిగా అర్పించమంటున్నాడేంటి, అర్థం కాదు. కానీ ఒక్క ప్రశ్న కూడా వేయలేదు దేవుణ్ణి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించాలి, తిరిగి ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నా దేవా, ఎందుకయ్యా నాకు 100 ఏళ్ల వృద్ధాప్యంలో నాకు ఒక కుమారుని అనుగ్రహించావు? ఒక 12 సంవత్సరాలు చాలా ఆనందంగా లేక నాకు ఇచ్చిన ఆ కుమారుని బట్టి చాలా సంతోషించాను, నిన్ను స్తుతించాను. ఈ సమయంలో ఆ కొడుకునే ఇచ్చేయమంటున్నావేంటయ్యా అని ఒక్క ప్రశ్న వేయలేదో. ఆ కొడుకుని నా చేతులతోనే నరికేయమంటున్నావేంటయ్యా, నా చేతులతోనే దహన బలిగా అర్పించమంటున్నావేంటయ్యా. ప్రియదేవుని బిడ్డ, మన చేతులతోనే కొన్నిసార్లు బలర్పించమంటాడు దేవుడు. అది ఏమి బలి? మన చేతులారా మనం చేసినదే మనం నష్టపోతాం. ప్రార్థన చేసుకునే ప్రారంభిస్తాం, కానీ అది దహన బలిపీఠం మీద దహించబడిపోతూ మాయమైపోతూ ఉంటుంది. దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు నీ సంతానం ద్వారా ఈ ఆకాశ నక్షత్రాలను లెక్కపెట్టు, నీ సంతానమును అంత విస్తారంగా చేస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు అదే కుమారుణ్ణి దహన బలిపీఠం మీద దహన బలిగా అర్పించేయమంటా ఉంటే ఏమి చెయ్యాలో అర్థం కాదు కదా మనకి. కానీ అబ్రహాం తిరిగి ప్రశ్న వేయలేదు కదా. సరే ప్రభు, మీరు ఏం చెప్తున్నారో నేను అది చేయటానికి సిద్ధముగా ఉన్నాను, నేను చేస్తాను. కుమారుని తీసుకున్నాడు. కుమారుని పట్టుకొని కట్టెలు పట్టుకొని మోరియా దేశంలో ఉన్న ప్రభువు చూపించిన ఆ పర్వతం మీదకి, ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ బలిపీఠం మీద కన్న కొడుకుని పరుండబెట్టాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, కత్తి పైకెత్తాడు, శిరస్సును తీసివేయడానికి కత్తిని పైకెత్తాడు అబ్రహాం.
దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. తన హృదయాన్ని పరీక్షిస్తున్నాడు. అబ్రహామా, ఓ అబ్రహామా, ఆగు, తొందరపడకో, నువ్వేమీ టెన్షన్ పడకో, నిన్ను పరీక్షించాను. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 17-18 వచనాలను చూద్దాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున అంటే నేను నీ కుమారుణ్ణి తీసుకుని దహన బలిగా నాకు అర్పించని నేను చెప్పాను కదా, ఆ మాట విన్నావు కదా, విని నీ కుమారుని దహన బలిగా అర్పించటానికి నువ్వు వెనుకాడలేదు కదా. కాబట్టి నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. నీ సంతానము వలన ప్రపంచం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. ఐశ్వర్యం ఇస్తానా? నీ ఐశ్వర్యం ప్రపంచానికే ఐశ్వర్యం ఇస్తుంది. నీ సంతానములో నుండి గొప్ప ఐశ్వర్యాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. అందుకే ఆశ్చర్యం కలిగించే, ఐశ్వర్యం వెలిగించే, ఆమేన్, నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కానీ దానికి ముందు పరీక్షిస్తున్నాడేమో, టెన్షన్ పడుకో. దానికి ముందు నిన్ను కొంచెం కఠినంగా నడిపిస్తున్నాడేమో, దిగులు పడుకో. దేవుడు నిన్ను ఐశ్వర్యంతో, ఆరోగ్యముతో, ఆనందముతో నింపేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. లోరిడిరివి క్రోత రసకరవే వెల్కమ్ హోల్ స్పిరిట్ రిమో క్లాందర అదుకరివెనియనారా. సహోదరుడు లోవరాజు దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేస్తున్న వ్యాపారం ఇదిగో దేవుడు ఆశీర్వదిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఇదిగో గొప్ప స్థితిలోనికి దేవుడు నడిపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వ్యాపారంలో దేవుని యొక్క హస్తాన్ని సాచి ఆయన దీవిస్తున్నాడు. లోవరాజు, దిగులు పడకో, ధైర్యంగా ఉండు. నీవు దీవించబడుతున్నావు. దేవుని నామానికి మహిమకరంగా జీవించు. రోలి మేరియో రాధురాశు కరవే లిమోరా సంద్రద కరియనంద్రు శీఖర అలదురా నుద కరవే. సహోదరి అనూష దేవునితో మాట్లాడుతున్నాడు. అనూష, ఇదిగో నీ జీవితంలో చాలా నష్టపోయావు, అప్పుల బాధలో కూరుకుపోయి ఉన్నావు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకున్న అప్పుల బాధ నుండి ప్రభు నిన్ను విడుదల చేస్తున్నాడు. క్రెమియోలిని మెరియోని హరాజ కరియనందురవే రిలోర హషాకర హదసదరి నిమ్యో క్రోలలి అందరవే. అభిషేకం ప్రభుని పైకి విడుదల చేస్తున్నాడు. నీకున్న వేదనంతా తొలగించి గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రినియానా క్రూధార సోదరి మెడికర హదాక్లోన్ రిషికరవే. సహోదరి హర్షిత, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హర్షిత, ఇదిగో వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా, త్వరలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. త్వరలోనే నీకు వివాహం జరుగుతుంది. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. రెమ్యోశాల హరజఖ్యంత్రో తకవరే. సహోదరి రమ్యశ్రీ దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీకు రావాల్సిన అమౌంట్ ఉంది, అది దేవుడు రప్పించబోతున్నాడు. చాలా కాలంగా వేదనతో ఉన్నావు కదా, అమౌంట్ రావట్లేదని దిగులుతో ఉన్నావు కదా, నీ కన్నీళ్ళు ప్రభువు చూశాడో. దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. రమ్యశ్రీ శలివేర్యనోక్రో ధభిరి రియాణంక్ర హసోధరయ లక్రాధరవే. సహోదరి శారమ్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. శారమ్మ, గృహము లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు నీకు మంచి గృహాన్ని ఇస్తున్నాడు. దేవుడు క్రొత్త గృహాన్ని ఇస్తున్నాడు. రిమెలియోటేకేరియరా దూషకరవే లెమ్యూరి భేర్యూరి ధీకర అజంద్రదవే. నీ సైట్ సేల్ అవ్వాలని చూస్తున్నావు కదా,
దేవుడు త్వరలోనే ఒక గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆ సైట్ సేల్ అవుతుంది, మంచి రేటుకి సేల్ అవుతుంది. నువ్వు దీవించబడుతున్నావు. శారమ్మా రౌలి ఖ్యారా జందూరి షకిరి లౌరి భైర్ యూరిది ఖమారా. థ్యాంక్ యూ మాస్టర్. ఈ సమయంలో ఇక్కడ ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కృమ్మరించబడునుగాక, నీ అభిషేకం విడుదలగునుగాక, నీ ప్రభావం దిగి వచ్చునుగాక, నీ మహిమ కృమ్మరించబడునుగాక. క్లెండ్రె మెజుదిరి రిషాన క్లంధరి మెడార కృధియార రజదరబిల కురశబరబే. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరు నీ జీవాన్ని విడుదల చేయండి. మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన అత్యధికమైన శక్తి చేత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. చూస్తున్నారు కదా. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. చేతబడి శక్తులతో పీడింపబడుతున్నా, రోగములతో బాధపడుతున్నా, ఎటువంటి వ్యాధితో నలిగిపోతున్నా, పిల్లలు లేక బాధపడుతున్నా, ఉద్యోగాలు లేక బాధపడుతున్నా, ఎటువంటి చిల్లంగి శక్తులతో కుమిలిపోతున్నా, ఎటువంటి అప్పుల బాధలు నలిగిపోతున్నా, దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలిసింది అంటే దేవుడు నీ సమస్య నుండి విడుదల చేస్తున్నాడని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు. పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. కాబట్టి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే మనకి మందిరం నిర్మాణంలో ఉంది. మందిరం ఒక 3 సంవత్సరాలుగా ఆగి ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే దేవుడు ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన మందిర నిర్మాణం నీ ద్వారా దేవుడు నిర్మించుకుంటే నీవు శాశ్వత కాలము, నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు బహుగా ఆశీర్వదించబడతారు. నీ సంతానం వలన ఈ భూలోకం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించబోతున్నాడు. తప్పకుండా మందిరములో మీ చేతులు కలపండి. మందిర నిర్మాణములో మీ హస్తాలను చాచి మందిర నిర్మాణమును మీ ధనం ద్వారా నిర్మించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.